హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చెప్పుకున్న సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి, విత్డ్రాల్ గురించి గైస్. ఆల్రెడీ అందులో ఆ యాప్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ పేమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఆ ప్రూఫ్ అనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు. అందులో ఏంటంటే ఎవరైతే నేను 4th వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తే చాలామంది రిజిస్టర్ అయ్యారు అండ్ రిజిస్టర్ అయ్యి చాలామంది వర్క్ చేసి అండ్ స్క్రీన్ షాట్స్ పెట్టారు అండ్ విత్డ్రాల్ పెట్టిన రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. గైస్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మనకి ఫైర్బేస్ నుండి తీసుకున్న డేటా. ఇక్కడ నుండి ఎవరైతే విత్డ్రా పెట్టారో వాళ్ళకి సంబంధించిన విత్డ్రా లిస్ట్ ఇది. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ని సగం హైడ్ చేస్తున్నాను, ఒక మిగతా అమౌంట్ చూడండి. గైస్, ఇక్కడ ఎవరైతే ఎంతైతే పేమెంట్ రిక్వెస్ట్ పెట్టారో వచ్చాం. అలాగే ఎవరైతే నాకు పర్సనల్గా విత్డ్రా అవ్వకుండా కొంతమందికి ఎర్రర్ వచ్చిందని చెప్పి ఆ రోజే అంటే 4th నాకు స్క్రీన్ షాట్ ఎవరైతే పెట్టారో 4th నైట్ వరకు ఎవరైతే స్క్రీన్ షాట్స్ పెట్టారో వాళ్ళందరికీ పేమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. గైస్, ఎవరైతే దీనికి మిస్యూజ్ చేయడం ఇన్ ద సెన్స్, నేను ఆల్రెడీ చాలామందికి ఏఐఏ ఫైల్ ఇచ్చాను అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఏఐ ఫైల్ ఇవ్వడం జరిగింది ఒక వీడియోలో. ఓకే గైస్, ఈ వీడియో ఏఐ ఫైల్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ దానిలో ఉండి బ్యాలెన్స్, అక్కడున్న వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని ఎడిట్ చేసుకొని చాలామంది ఏంటంటే రాంగ్గా స్క్రీన్ షాట్స్ అనేది పంపించడం జరిగింది. వాళ్ళు రాంగ్గా పంపిస్తే నేను తెలుసుకోలేనంత ఇది కాదు కదా. ఓకే, వాళ్ళకి మాత్రమే పేమెంట్స్ ఇవ్వలేదు. ఎవరైతే జెన్యున్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఆ పేమెంట్స్, నేను సెండ్ చేసిన పేమెంట్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. గైస్, ఇక్కడ మీరు చూస్తే కనుక ఆవుల భానుప్రకాష్ అండ్ అనిల్ కుమార్, పులి డానియల్ అండ్ ఆశీష్ రౌట్, శ్రీనివాస్ అండ్ నరేష్ అండ్ చిరంజీవి, సాయి, బిస్మిల్లా అండ్ నాగేంద్ర, ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే జెన్యున్గా వర్క్ చేశారు. అంటే రిమైనింగ్ వాళ్ళు జెన్యున్గా వర్క్ చేయలేదా అంటే వాళ్ళు వర్క్ చేసి ఉండొచ్చు, బట్ విత్డ్రా పెట్టిన అంతవరకు నాకు ఏంటంటే 4th నాకు విత్డ్రాల్స్ వచ్చిన రిక్వెస్ట్ ఇవే. అండ్ 4th ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ కొంతమందికి విత్డ్రా అనేది కొంచెం ఎర్రర్ వచ్చిందన్నారు. మేబీ వాళ్ళ మొబైల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. యాప్లో అయితే కనుక కరెక్ట్గానే ఉంది, లేదా యాప్లోనే ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. దాన్ని నేను అప్డేట్ చేసి మళ్ళీ మీకేంటంటే ఈ యాప్ కాకుండా నేను వేరే యాప్ ఇస్తాను. గాయస్, ఒకటి వినండి, మీరు ఇప్పుడు చేసిన ఈ వర్క్ వల్ల నాకైతే కనుక ఎటువంటి యూజ్ ఉండదు. బట్ ఏంటంటే ఇది టెస్టింగ్ పర్పస్ కోసం ఏంటంటే మీకు ద్వారా వ్యూస్ చూపిద్దామని. అంటే ఇప్పుడు ఆ వ్యూస్ నాకు నేనే చూసుకుంటానంటే అక్కడ మనం ఏదైతే అకౌంట్, మనం యాడ్స్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అక్కడ నుండి మనకి ఏంటంటే అకౌంట్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఏంటంటే మీ ద్వారా ఆ వ్యూస్ చూపిద్దామని చెప్పి మీకు జనరల్గా ఏంటంటే ఈ యాప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇది అంత ఒరిజినల్ యాప్ కాదు అండ్ ఇది యాప్ కాదు. జస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం యాడ్స్ తీసుకున్నామో వాళ్ళ పేమెంట్స్ అనేవి మనకి ఎలా ఇస్తున్నారు అండ్ అక్కడ నుండి మనం యాడ్స్ డిస్ప్లే చేసినప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం యాడ్స్ నేనే సెల్ఫ్ ఎర్నింగ్గా మొత్తం నేనే క్లిక్ చేశాను అనుకోండి, అది ఇన్వాలిడ్ క్లిక్స్ అవుతుంది. సో మీ అందరి ద్వారా నేను ఏంటంటే అది క్లిక్ చేయించాను అండ్ ఎవరెవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మనీ అనేది ఇవ్వడం జరిగింది. గైస్, ఇంకా ఏంటంటే ఇంకా మంచి యాప్ మీకు ఏంటంటే పేటిఎం క్యాష్ ఎర్న్ చేయడానికి మంచి యాప్ ఇస్తాను. అండ్ గైస్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఈ యాప్స్లో ఫోకస్ చేయండి. ఎలాంటి యాప్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక మొబైల్ వాయిస్ రికార్డర్ అండ్ మీ WPS ఆఫీస్లో మీ PDF వ్యూవర్ ఉంటుంది కదా, అలాంటి వ్యూవర్స్ అండ్ ఏదైనా బ్రౌజర్, ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్ ఎలాగుందో అలాంటి బ్రౌజర్, మీకు క్రోమ్ బ్రౌజర్ చూసుకుంటే 60 MB 70 MB ఉంది. అలా కాకుండా మీరు ఏంటంటే సేమ్ కొంచెం అలాంటి ఫీచర్స్తోనే ఫాస్ట్గా ఉండే బ్రౌజర్ అండ్ ఏంటంటే ఆ బ్రౌజర్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు మనీ జనరేట్ అవుతూ ఉండే యాప్స్ ఉంటాయి. అంటే అలాంటి యాప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే గైస్, అలాంటి యాప్స్ నేను చెప్తాను మీకు అతి త్వరలోనే ఈ మన ఛానల్లో వస్తాయి. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. గైస్, అలాంటి యాప్స్ మీద మీరు ఫోకస్ చేయండి, మీకు మనీ అనేది జెన్యూన్గా వస్తుంది. లేదు ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ మీద యాడ్స్ క్లిక్ చేసి చేయాలి అంటే మీకు ఇలా వచ్చేది 5 to 10 రూపీసే వస్తుంది. అండ్ మీరు ఇలాంటి యాప్స్ డెవలప్ చేసి మీరు చేయాలి అన్నా కానీ మీకు ఏంటంటే మీకు admob అయినా కానీ స్టార్ట్అప్ అవని కానీ యాప్లో విన్ అని చెప్పి ఇంకా ఉన్నాయి. మనకి admobకు సంబంధించి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఎవరైనా కానీ యాడ్స్ ఇన్వాలిడ్ క్లిక్స్ అనేవి చూస్తారు. వాళ్ళు ఇన్వాలిడ్ క్లిక్స్ చూసారు అంటే మన అకౌంట్కి కంపల్సరీగా సస్పెండ్ అవుతుంది. సో అందుకోసం ఏంటంటే నేను టెస్టింగ్ కోసమైనా కానీ ఒక యాప్ మేడ్ చేసి ఆ యాడ్స్ని మీ ద్వారా చూపించింది, అందుకోసమే మీకు మనీ ఇచ్చానా కానీ చూపించింది, అందుకోసమే. సో గైస్, అర్థమైంది కదా. అండ్ ఎవరైతే పేమెంట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్. అండ్ గైస్, ఇంకా ఎర్న్ చేసే యాప్ అయితే కనుక నేను ఫ్యూచర్లో తీసుకొస్తాను. అండ్ PDF వ్యూవర్ అండ్ వాయిస్ రికార్డర్ అండ్ మీకు బ్రౌజర్ యాప్స్ అండ్ మీకు ఏదైనా మైండ్లో ఉంటే కనుక మీకు కావాల్సిన యాప్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించిన వీడియో అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు నేను సంబంధించి అయితే కనుక మీకు కొన్ని యాప్స్ చెప్తాను. కొన్ని యాప్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి అలాంటి యాప్స్ మీరు డెవలప్ చేసుకొని మీ ఛానల్లోకి తీసుకెళ్ళినట్లయితే కనుక మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు. సో గైస్, నేను వీడియో ఎందుకు చేయలేదంటే పేటిఎం ఈ క్యాష్ ఎందుకు డిలే అయిందంటే నాకు కొంచెం ఉంది. సో ఏంటంటే నేను వీడియో చేయడానికి
ఇక్కడ వీడియో మీద ఫోకస్ చేయలేకపోయాను. అండ్ మీకు ఏదైనా ఒక వీడియో చేద్దామన్నా కానీ నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి నాకు 1 to 2 అవర్స్ని స్పెండ్ చేయాలి. ఓకే, నాకు ఆ టైం కూడా కుదరలేదు అండ్ నాకు వేరే వర్క్ బయట ఉండే బిజీ బయట వెళ్ళడం జరిగింది అండ్ ఈ 2 days నుండి. అందుకోసం ఏంటంటే మీకు వీడియోస్ అనేది కొంచెం డిలే అయింది. గాయస్, నేను ఎప్పుడైనా కానీ మీకు నేను మొబైల్ నెంబర్ ఇచ్చింది అర్జెంట్ వర్క్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నప్పుడు, మీకు సాల్వ్ అవ్వని డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి మీరు అడుగుతారని చెప్పి మాత్రమే పెట్టాను. ఎప్పటికప్పుడు పద్దాక మెసేజెస్ చేసి ఫోన్స్ చేసి విసిగిస్తారని కాదు. నేను ఎప్పుడైనా మీకు కాల్ చేసినప్పుడు కానీ ఎలాంటి టైంలో అయినా మీకు కట్ చేశాను అంటే మీకు కాల్ చేయకండి. ఎందుకంటే నేను బిజీగా ఉంటేనే కదా కట్ చేసేది. అలా కాదు నేను ఒకసారి కట్ చేశానని చెప్పి 10, 20, 30 సార్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గైస్, ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరికైనా కానీ విసుగు అనేది వస్తుందా లేదా, అప్పుడు మీకు కాల్ కట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ కంటిన్యూస్గా ఒక 30-40 టైమ్స్ మీకు కాల్ చేస్తే అలా ఉంటుంది. ఈరోజు నాకు 30-40 టైమ్స్ ఒక పర్సన్ కాల్ చేశాడు. చాలా అంటే చాలా బిజీగా వర్క్లో ఉన్న టైంలో కూడా ఏంటంటే విసిగించేశాడు అనమాట. అండ్ ఏంటంటే మనకి ఛానల్లో సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్కి రీసెంట్గా ఒక 5 to 10 అంటే 5 వీడియోస్ వరకు ఏంటంటే డిస్లైక్స్ వెంటనే కొట్టాడు. నెగిటివ్ కామెంట్స్ పిచ్చి కామెంట్స్ పెట్టాడు. ఓకే, నేను అది పట్టించుకోలేదు అనుకోండి. గైస్, ఏంటంటే మీరు ప్యానిక్ అవ్వకండి. నేను డైలీ మీకు వీడియోస్ అయితే చేస్తున్నా కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ 2 days మీకు వీడియో అనేది ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ పేటిఎం క్యాష్ కూడా డిలే అయింది అందుకోసమే. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన యాప్ డెవలప్మెంట్ క్లాసెస్ షేర్ చేయండి. అలాగే వెబ్ డిజైనింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా, వెబ్ డిజైనింగ్ క్లాసెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి ఏంటంటే వెబ్ డిజైనింగ్ క్లాసెస్ను మన యాప్ డెవలప్మెంట్ క్లాసెస్ 2 ప్యారలల్లో రన్ చేసేద్దాం. ఏంటంటే వెబ్ డిజైనింగ్ క్లాస్కి కొంచెం తక్కువ వ్యూస్ వచ్చినాయి కదా, ఏంటంటే ఇంట్రెస్ట్ మీకు లేదేమో అని చెప్పి ఆ క్లాసెస్ని కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది. యాప్ డిజైనింగ్ వచ్చేటప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకోసం ఏంటంటే యాప్ డిజైనింగ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం. సో మీకు వెబ్ డిజైనింగ్ గురించి కూడా నాకు ఒక 4 members 5 members నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. అండ్ మీకు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏంటంటే మీకు వెబ్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ ఈ యాప్ డెవలప్మెంట్ క్లాసెస్ని ప్యారలల్లో కంటిన్యూ చేసేద్దాం. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.